అందరికీ హాయ్, వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ గాజువాక. గురుకుల పాఠశాలకి ప్రిపేర్ అవుతున్న 4th క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే 5th ఎంట్రన్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించిన వీడియోస్ అనేవి మనం చేస్తున్నాము. ఇది 4th వీడియో గురుకుల స్కూల్స్కి సంబంధించిన, అంటే మీకు ఎంజేపీ గురుకుల పాఠశాలకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, అలాగే ఏపీఆర్ఎస్ స్కూల్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి అందరికి కూడాను ఈ వీడియోస్ అనేవి యూజ్ అవుతాయి. సో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఈ వీడియోస్ని మీరు చూస్తూ చక్కగా నోట్స్ రాసుకుంటూ ప్రిపేర్ అయితే మీకు ఈజీగా సీట్ కొట్టే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం నేర్చుకునే టాపిక్ ఏంటంటే సబ్ట్రాక్షన్ అనే టాపిక్ని మనము నేర్చుకుంటాము. మీరు సబ్ట్రాక్షన్ సింబల్ వచ్చేటప్పటికి తెలిసిందే. సబ్ట్రాక్షన్ సింబల్ ఏంటి? మైనస్. సో మైనస్ ఈజ్ ద సింబల్ ఫర్ సబ్ట్రాక్షన్. ఓకేనా? అసలు ఈ సబ్ట్రాక్షన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే, మనం ఒక నంబర్ని ఇంకో నంబర్ నుంచి కంపేర్ చేసినప్పుడు, అంటే ఒక నంబర్ని ఇంకో నెంబర్తో కంపేర్ చేసినప్పుడు, అంటే ఆ కంపేరింగ్ అంటే ఏంటంటే, ఒక నెంబర్ ఇంకో నెంబర్ కంటే పెద్ద నెంబరా చిన్న నెంబరా, ఈజ్ ఇట్ స్మాలర్ ఆర్ బిగ్గర్. సో ఒక నెంబర్ అనేది ఇంకో నెంబర్తో కంపేర్ చేసినప్పుడు అది స్మాలరా బిగ్గర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10ని 14తో కంపేర్ చేస్తాను. సో 10 అనేది 14 కంటే చిన్నదా పెద్దదా? 10 ఈజ్ స్మాలర్ దాన్ 14 అనమాట. 10 అనేది 14 కంటే స్మాలర్ అనమాట. ఎంత స్మాలరు, ఎంత వాల్యూ అనేది దానికంటే చిన్నది అని అంటే ఇట్ ఈస్ 4 అనమాట. ఎలా అంటే అప్పుడే మనం ఏం చేస్తాము, 14లో 10 అనేది మైనస్ చేస్తాం. ఈ 14లో 10 అనేది మైనస్ చేస్తే మీకేం వస్తుంది? 4 అనేది వస్తుంది. సో ఈ 10 అనేది 14 కంటే ఎంత చిన్నది అని అంటే 4 నెంబర్స్ చిన్నది అనమాట. ఓకేనా? లేదంటే 14 అనేది 10 కంటే ఎంత పెద్దది అని అడగవచ్చు. సో 14 అనేది 10 కంటే ఎంత పెద్ద అంటే అప్పుడు కూడాను సేమ్ ఇదే. ఏంటి? 14 - 10 చేస్తే మీకు 4 అనేది వస్తుంది. అలా మీరు ఏ నెంబర్నైనా ఇంకో నెంబర్తో కంపేర్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది అని అంటే సబ్ట్రాక్షన్ అనేది అవసరం పడుతుంది. ఈ సబ్ట్రాక్షన్లో మీకు బిగ్ నెంబర్ని ఒక లెటర్ అంటారు, స్మాల్ నెంబర్ని ఒక లెటర్ అంటారు. ఈ సబ్ట్రాక్షన్లో బిగ్ నెంబరు 14ని మిను ఎండ్ అంటారు. స్మాల్ నెంబర్ని సబ్ట్రాహెండ్ అంటారు. బిగ్ నెంబర్ ఈజ్ మిను ఎండ్, స్మాల్ నెంబర్ ఈజ్ సబ్ట్రాహెండ్. సో అయితే ఈ రిజల్ట్ని మనం డిఫరెన్స్ అంటాం. దిస్ ఈజ్ ద డిఫరెన్స్. 4 ఈజ్ ద డిఫరెన్స్. అలాగే ఇప్పుడు మీకు ఏదో ఒక నంబరు 2359 అనే నంబర్ నుంచి 1285ని సబ్ట్రాక్ట్ చేయమన్నాడు అనుకుందాం. అప్పుడు మరి మనం ఏం చేయాలి అని అంటే 2359 నుంచి 1285ని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు మీకు ఏం చెప్పాను? సో బిగ్గర్ నెంబర్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ కాల్డ్ మిను ఎండ్. ఓకే, స్మాలర్ నెంబర్ ఈజ్ కాల్డ్ సబ్ట్రాహెండ్. ఓకేనా? ద రిజల్ట్ ఈజ్ కాల్డ్ డిఫరెన్స్. రిజల్ట్ని మనం ఏమంటాము? డిఫరెన్స్ అంటాము. ఇక్కడ మనం రిజల్ట్ మైనస్ చేయాలి. ఎలా అంటే, సో ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు ప్లేస్ వాల్యూస్ అనేవి పర్ఫెక్ట్గా వేసుకోవాలి. ప్లేస్ వాల్యూస్లో కరెక్ట్గా వేయకపోతే రాంగ్ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు వన్స్ ప్లేస్, దిస్ ఈజ్ కాల్డ్ వన్స్ ప్లేస్ కదా. ఈ వన్స్ ప్లేస్లో 9 - 5 చేస్తారు. 9లో 5 తీస్తే ఎంత వస్తుంది? 4 అనేది వస్తుంది. నెక్స్ట్ 10th ప్లేస్ చూడాలి. 10th ప్లేస్లో 5 - 8 చేయాలి. సో 5 అనేది ఏమవుతుందంటే 8 కంటే స్మాలర్ కాబట్టి దాని నుంచి మనం సబ్ట్రాక్షన్ అనేది చేయలేమన్నమాట. అందుకోసం ఇక్కడ మనం సైడ్లో ఉండే, అంటే దానికంటే ముందుండే నెంబర్ నుంచి బారోయింగ్ అనేది తీసుకుంటాము. అప్పుడు 10 బారో అయితే 10 + 5 దెన్ ఇట్ ఈస్
15 అవుతుంది. ఈ 15 నుంచి 8 అనేది అప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం. 15 నుంచి 8 అనేది సబ్ట్రాక్ట్ చేస్తే 7 వస్తుంది. నెక్స్ట్ ఏముంటుంది అంటే ఇక్కడ 2a ఉంటుంది, ఎందుకంటే బారోయింగ్లో ఇటు పోతుంది కాబట్టి 2 ఉంటుంది. ఆ 2 మైనస్ 2 0 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 2 ఉంటుంది, 2 మైనస్ 1 1 అనమాట. సో ఆన్సర్ అనేది 1074 అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఇది సబ్ట్రాక్షన్కి సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్. అయితే సబ్ట్రాక్షన్ అనేది ఒకటి కంపేరింగ్ ద నెంబర్స్ టైంలోనే యూజ్ చేస్తారు. రెండోది మనకి ఏదైనా ఒక దాంట్లోనే ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు మనము సబ్ట్రాక్షన్ అనేది ఏ రకంగా యూజ్ చేస్తామనంటే, మీకు ప్రాఫిట్ అండ్ లాస్ వచ్చేటప్పుడు కూడాను మనం సబ్ట్రాక్షన్ అనేది యూజ్ చేస్తాం. ప్రాఫిట్ అండ్ లాస్. ప్రాఫిట్ అంటే ఏంటంటే లాభం అంటారు, లాస్ అంటే నష్టం. ఈ లాభము నష్టము, ఈ ప్రాఫిట్ లాస్ ఎక్కడ మనం చూస్తాము అని అంటే బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర చూస్తాం. బిజినెస్ చేసే వాళ్ళ దగ్గర మనం ఈ ప్రాఫిట్ లాస్ అనేది మనం చూస్తాం అన్నమాట. సో ఈ ప్రాఫిట్ లాస్ని మనం ఎక్కడ మనం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీవు ఒక ఐటమ్ని కొన్నా, ఒక ఐటమ్ని కొని వేరే వాళ్ళకి ఆ ఐటమ్ని అమ్మేసావు అనుకున్నావు. సో నువ్వు ఎంతకైతే ఐటమ్ని కొన్నావో ఆ కొనేదాన్ని కాస్ట్ ప్రైస్ అంటారు. కాస్ట్ ప్రైస్, అట్ వాట్ రేట్ యు బాట్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ అంటే నువ్వు ఎంతకైతే ఒక ఐటమ్ని కొంటావో దాన్ని కాస్ట్ ప్రైస్ అంటారు. నువ్వు ఎంతకైతే ఆ ఐటమ్ని వేరే వాళ్ళకి అమ్మేస్తావో దాన్ని సెల్లింగ్ ప్రైస్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ సెల్లింగ్ ప్రైస్. ఓకే, కాస్ట్ ప్రైస్ మీన్స్ నువ్వు కొనేదాన్ని కాస్ట్ ప్రైస్ అంటారు. సెల్లింగ్ ప్రైస్ మీన్స్ నువ్వు ఎంతకైతే అమ్ముతావో దాన్ని సెల్లింగ్ ప్రైస్ అంటారు. ఈ కాస్ట్ ప్రైస్నే సింపుల్గా సిపి అని కూడా అంటారు. సిపి అంటే కాస్ట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్ని ఎస్పి అని అంటారు. ఓకేనా. ఇప్పుడు మనం ఏంటి అంటే, నువ్వు తక్కువ కొన్నావు, ఒక 1000 రూపీస్కి ఒక ఐటెం కొన్నావు అనుకుందాం, దాన్ని 1200కి అమ్మేసావు అనుకుందాం. బాగా చూడండి, నువ్వు కొనేదేమో 1000 రూపీస్ కొన్నావు, నువ్వు 1200కి అమ్మేసావు అనుకో, అప్పుడు నీకేం వస్తుంది? ప్రాఫిట్ వస్తుంది కదా, లాభం వస్తుందా లేదా? నువ్వు ఎంత కొన్నావు? సిపి ఎంత? 1000 రూపీస్. నువ్వు ఎంతకు అమ్మేసావు దాన్ని? 1200కి అమ్మేసావు, అంటే 1000 కంటే ఎక్కువకి అమ్మావు. నువ్వు దాని మీద పెట్టిన ఖర్చు 1000, కానీ నీకు వచ్చింది మళ్ళీ రిటర్న్ ఎంత? 1200 వచ్చింది, అంటే 200 ఎక్స్ట్రా వచ్చింది కదా. సో ఆ 200 ఇక్కడ మనకు ప్రాఫిట్ అవుతుంది. సో ప్రాఫిట్ అనేది నీకు ఎప్పుడు వస్తుంది అని అంటే, ప్రాఫిట్ అనేది నీకు ఎప్పుడు వస్తుందంటే సిపి అనేది ఎస్పి కంటే చిన్నది అయ్యేటప్పుడు. when CP is smaller than SP, కాస్ట్ ప్రైస్ ఈజ్ స్మాలర్ దాన్ సెల్లింగ్ ప్రైస్. అంటే నీవు తక్కువ కొని ఎక్కువకి అమ్మితే నీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. ఓకేనా. అలా కాకుండా నువ్వు ఎక్కువ కొన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు కాస్ట్ ప్రైస్ ఒక 1500 ఎక్కువ కొన్నావు, సెల్లింగ్ ప్రైస్ నువ్వు తక్కువకి అమ్మేసావు అనుకున్నావు, ఒక 1200కి అమ్మావు అనుకున్నావు, అప్పుడు నీకేం వస్తుందంటే లాస్ వస్తుంది. సో ఇక్కడ మనకి ఏంటి అంటే, కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమైంది అంటే బిగ్గర్ అయింది. అట్ దట్ టైం మీకు లాస్ వస్తుంది అనమాట. అంటే కాస్ట్ ప్రైస్ అనేది బిగ్గర్ అయిపోయింది సెల్లింగ్ ప్రైస్ కన్నా, ఆ టైంలో మీకు లాస్ వస్తుంది. దీనికే 2 ఫార్ములాస్ అనమాట. ఏంటి ఆ 2 ఫార్ములాస్ అంటే, ప్రాఫిట్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అని అంటే ఎస్పి మైనస్ సిపి చేయాలి. ఎస్పి మైనస్ సిపి. ఎస్పి మీన్స్ సెల్లింగ్ ప్రైస్, మైనస్ సిపి మీన్స్ కాస్ట్ ప్రైస్. అదే లాస్కి మీకు ఫార్ములా అడిగితే సిపి మైనస్ ఎస్పి, అంటే దాన్ని రివర్స్ చేస్తే మీకు సరిపోతుంది అన్నమాట. ఇది కాస్ట్ ప్రైసు, సెల్లింగ్ ప్రైసు, ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. దీని మీద కూడాను మీకు క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో మనకి సబ్ట్రాక్షన్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం నెంబర్స్ని, ఒక నెంబర్ని ఇంకో నెంబర్తో కంపేర్ చేసేటప్పుడు మనం సబ్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే మన బిజినెస్ పర్పస్లో మనకి ఏదైనా ఒక ఐటమ్ని కొని అమ్మేటప్పుడు అప్పుడు కూడాను మనకు సబ్ట్రాక్షన్ అనేది చేయాల్సి ఉంటుంది. అలాగే మరికొన్ని కండిషన్లో కూడాను సబ్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది.
ఆ కండిషన్సే ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం అనమాట. ఓకేనా? చూడండి, మీకు ఒక మోడల్ క్వశ్చన్ అనేది ఇచ్చాను. ఏంటి మోడల్ క్వశ్చన్ అంటే సబ్ట్రాక్ట్ 4568 ఫ్రమ్ 7892. 4568ని 7892లో సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే దిస్ ఈజ్ ద బిగ్గర్ నెంబర్. ఈ బిగ్గర్ నెంబర్ నుంచి ఈ స్మాలర్ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఎలా చేస్తాము? మిను అండ్ రాసుకోవాలి. 7892 అండ్ 4568 చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలి? మైనస్ చేయాలి కదా. సో ఆ రిజల్ట్ ఎలా చూడాలి అని అంటే, సో 12లో 8 తీయాలి, ఎందుకంటే బారోయింగ్ చేయాలి. 2 స్మాలర్ కదా 8 కంటే, ఈ 2 స్మాలర్ కాబట్టి మనం బారోయింగ్ చేస్తే ఇట్ బికమ్స్ 12. సో 12లో 8 తీస్తే ఏమొస్తుంది? 4 వస్తుంది అన్నమాట. అప్పుడు ఈ 9 ఏమవుతుంది? జస్ట్ బికమ్స్ 8. సో 8లో 6 అనేది సబ్ట్రాక్ట్ చేస్తే 2 వస్తుంది అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ 8లో 5 అనేది డైరెక్ట్గా తీసేయవచ్చు. ఓకేనా? ఇది బిగ్గర్ కాబట్టి. సో ఇట్ బికమ్స్ 3 అన్నమాట. నౌ 7 - 4 చేస్తే 3 వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. అంటే 7892 నుంచి 4568 సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ 3324 అనేది అవుతుంది. సెకండ్ క్వశ్చన్ చూస్తే, బై హౌ మచ్ 5025 ఈజ్ మోర్ దాన్ 325. మళ్ళీ ఇంకోసారి, బై హౌ మచ్ 5025 ఈజ్ మోర్ దాన్ 325. సో మీనింగ్ ఏంటి? 5025 అనేది 325 కంటే ఎంత ఎక్కువ. ఓకే, సో ఇక్కడ మోర్ దాన్ అనమాట. సో ఈ మోర్ దాన్ అంటే ఈ నెంబర్ అనేది 5025 అనేది ఈ నెంబర్ కంటే ఎక్కువ అనమాట. అవి ఎంత ఎక్కువ అనేది ఇప్పుడు మనం ఐడెంటిఫై చేయాలి, ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? ఈ మోడల్ క్వశ్చన్ ఇచ్చేటప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే సబ్ట్రాక్షన్ చేయాలి. ఎవరి నుంచి ఎవరిని సబ్ట్రాక్ట్ చేయాలి? 5025 నుంచి 325ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఎలా సబ్ట్రాక్ట్ చేస్తాము? 5025 ఫస్ట్ రాసుకుంటాం, దాని కింద 325 అనేది రాసుకుంటాం అనమాట. సో 325 రాసేటప్పుడు ప్లేస్ వాల్యూస్ ఎక్కడ రాశాను చూసుకోండి మీరు. 300 హండ్రెడ్స్ ప్లేస్లో అండ్ 10s ప్లేస్ అండ్ 1s ప్లేస్లో రాశాను. ఇటువైపు నేను రాసే ఛాన్స్ అనేది లేదు. సో ఇలా మీరు ప్లేస్ వాల్యూస్ రాస్తేనే మీకు కరెక్ట్ ఆన్సర్ అనేది వస్తుంది. సో ఇప్పుడు మనం మైనస్ చేయాలి. ఎలా? 1s ప్లేస్లో 5 - 5 0 అవుతుంది. 2 - 2 అగైన్ 0 అవుతుంది. నెక్స్ట్ 0 - 3, 0 నుంచి 3 తీలేం కదా, అప్పుడు ఇక్కడ నుంచి బారో చేసుకుంటే ఈ 0 బికమ్స్ 10 అనమాట. సో ఈ 10 నుంచి 3 అనేది సబ్ట్రాక్ట్ చేస్తే 7 వస్తుంది. ఇక్కడ ఏముంటుంది? 4 ఉంటుంది కాబట్టి 4 అనేది యాజ్ ఇట్ ఈజ్గా రాస్తారు. సో ఆన్సర్ ఏమవుతుందంటే 4700 అనేది ఆన్సర్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ డిఫరెన్స్. దిస్ రిజల్ట్ ఈజ్ కాల్డ్ డిఫరెన్స్ అనమాట. ఏంటి? 5025 అనేది 325 కంటే బిగ్గర్, ఎక్కువ. ఎంత ఎక్కువ అంటే 4700 ఎక్కువ. దట్ ఈస్ ద మీనింగ్ అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఇంకో మోడల్ చూద్దాం. ఇంకో మోడల్ ఎలా ఉంటుందో చూద్దాం. సో ఈ మోడల్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది. చూడండి, వాట్ మస్ట్ బి యాడెడ్ టు 3569 టు గెట్ 5892. సో మళ్ళీ చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే యాడెడ్ అని ఇచ్చారు. చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే, ఇక్కడ క్వశ్చన్లో యాడెడ్ అనే వర్డ్ ఇచ్చారు కాబట్టి, యాడ్ అనే వర్డ్ ఇచ్చారు కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే ఈ రెండు యాడ్ చేస్తారు, ఈ 2 నెంబర్స్ని యాడ్ చేస్తారు. సో అది రాంగ్ అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ మీనింగ్ అనేది మనకు అర్థమైతే అప్పుడు మనం ఎడిషన్ చేయాలా, సబ్ట్రాక్షన్ చేయాలని మనకు తెలిసింది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే 3569కి ఎంత యాడ్ చేస్తే మనకు ఆ వచ్చే నంబరు 5892 అనేది వస్తుంది. ఇది క్వశ్చన్ అనమాట. మీకు అర్థమవుతుందా? 3569 అనే నంబరు స్మాలర్. ఈ స్మాల్ నెంబర్కి ఎంత నంబర్ యాడ్ చేస్తే మనకి ఈ 5892 అనేది వస్తుంది అనేది క్వశ్చన్ అనమాట. సో ఇలాంటి క్వశ్చన్కి మనం చేయాల్సింది ఏంటంటే
ఈ 5892 ఏదైతే బిగ్ నెంబర్ ఉందో ఆ బిగ్ నెంబర్లో ఈ స్మాల్ నెంబర్ అనేది సబ్ట్రాక్ట్ చేయాలి. అంతేకాని యాడెడ్ అనే వర్డ్ ఉంది కదా అనేసి మనం యాడ్ చేస్తే ఆ సొల్యూషన్ అనేది రాంగ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం సబ్ట్రాక్షన్ చేస్తాం. ఏంటి ఇలాంటి మోడల్ ఎప్పుడు క్వశ్చన్ ఇచ్చినా కూడాను మనం చేయాల్సింది సబ్ట్రాక్షన్. ఏంటి ఆ 5892 నుంచి 3569ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, సబ్ట్రాక్షన్లో ప్లేస్ వాల్యూస్ని కరెక్ట్గా వేసుకోవాలి. నా 2 నుంచి 9 సబ్ట్రాక్ట్ చేయలేం కాబట్టి ఇట్ బికమ్స్ 12. 12లో 9 అనేది సబ్ట్రాక్ట్ చేస్తే 3 వస్తుంది. ఇంకా 8 అనేది ఇక్కడ ఉంటుంది. 8లో 6 తీస్తే అగైన్ 2 అనమాట. నౌ 8 అనేది 5 అనేది 8లో 5 సబ్ట్రాక్ట్ చేస్తే 3 వస్తుంది. 5లో 3 సబ్ట్రాక్ట్ చేస్తే 2 వస్తుంది. సో 2323 అనమాట. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ అనమాట. ఏంటి ఆన్సరు అంటే 3569కి 2323 అనేది సబ్ట్రాక్ట్ యాడ్ చేస్తే అప్పుడు మీకు ఆ నెంబర్ వస్తుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకుంటారు? ఇప్పుడు 3569 అనే నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి ఈ నెంబర్ యాడ్ చేయాలి. ఏంటి 2323 అనే నెంబర్ యాడ్ చేయాలి. యాడ్ చేస్తే మీకు ఏమొస్తుంది అని అంటే ఏంటి 5892 అనేది రావాలి. ఇన్ కేస్ రాలేదనుకోండి మీరు చేసిన ప్రాబ్లం అనేది సొల్యూషన్ అనేది రాంగ్ అయిపోతుంది అనమాట. ఓకేనా? దిస్ ఈజ్ ద థర్డ్ మోడల్ అనమాట. ఇందులో సబ్ట్రాక్షన్లో చాలా మోడల్స్ ఉంటాయి. మీరు ఎడిషను లేకపోతే ముందు ప్రాబ్లమ్స్ లాగా కాకుండా ఈ చాప్టర్లో మీకు ఎక్కువ మోడల్స్ అనేవి ఉంటాయి. ఈ మోడల్స్ని ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాం అనమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అనేది మనం చూసుకున్నట్లయితే చూడండి. ఈ క్వశ్చన్ ఏంటంటే సబ్ట్రాక్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఫ్రమ్ లార్జెస్ట్ నెంబర్ విచ్ ఆర్ యూజింగ్ ద డిజిట్స్ 2503. అంటే మీనింగ్ ఏంటంటే సబ్ట్రాక్ట్ చేయాలని మనకు అర్థమైపోయింది. ఎవరి నుంచి ఎవరిని సబ్ట్రాక్ట్ చేయాలంటే చూడండి ఈ 2503 అనే ఈ డిజిట్స్ నుంచి ఒక స్మాలెస్ట్ నెంబరు ఒక లార్జెస్ట్ నెంబరు క్రియేట్ చేయాలి. ఈ డిజిట్స్ని యూజ్ చేసి లార్జెస్ట్ నెంబరు మనం ఈ డిజిట్స్ని యూజ్ చేస్తే లార్జెస్ట్ నెంబర్ ఏమొస్తుంది అంటే ఇక్కడ ఒక కండిషన్ ఉంటుంది. ఒకసారి ఒక డిజిట్ని మనం యూజ్ చేస్తే నెక్స్ట్ ఆ డిజిట్ రిపీట్ అవ్వదు అనమాట. సో లార్జెస్ట్ నెంబర్ ఏమవుతుంది అని అంటే 5320 అవుతుంది లార్జెస్ట్ నెంబర్. లార్జెస్ట్ నెంబర్ మనం ఎలా రాస్తాము? లార్జ్ నెంబర్ని ముందు రాసుకుంటూ పోతే అదే లార్జెస్ట్ నెంబర్ అనేది అవుతుంది అనమాట. లార్జ్ నెంబరు నెక్స్ట్ ఆర్డర్లో రాసుకోవాలి. లేకపోతే స్మాలెస్ట్ నెంబరు ఎలా రాస్తాము? స్మాలెస్ట్ నెంబరు అని అంటే స్మాల్ నెంబరు 2 రాయాలి. అలాగే 0 రాయకూడదు. 0 రాస్తే అప్పుడు ఆ నెంబర్ అనేది 3 డిజిట్ నెంబర్ అయిపోతుంది. సో మనకి ఇక్కడ 4 డిజిట్ నెంబరే రావాలి. సో అప్పుడు 2035 అనేది మనకి స్మాలెస్ట్ నెంబర్ అనేది అవుతుంది. సో ఇప్పుడు మరి మనం ఏం చేయాలంటే మైనస్ చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. ఈ సబ్ట్రాక్షన్ ఎవరి నుంచి 5320 నుంచి 2035ని సబ్ట్రాక్ట్ చేయాలి. అలాగా 0 నుంచి 5 తీయలేము కాబట్టి 10లో 5 సబ్ట్రాక్ట్ చేస్తే మీకు 5 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంటుంది, మళ్ళీ బారో చేస్తే 11 అవుతుంది. సో 11లో 3 తీస్తే 8, ఇక్కడ 2 ఉంటుంది, 2లో 0 తీస్తే 2 అండ్ 5లో 2 తీస్తే 3 అనమాట. సో ఆన్సర్ ఈస్ 3285 అనేది అవుతుంది అనమాట. సో ఈ మోడల్ అనేది అంటే డిజిట్స్తో మనము లార్జెస్ట్ నెంబర్ని స్మాలెస్ట్ నెంబర్ని ప్రిపేర్ చేయడం అనేది లాస్ట్ వీడియోలో ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో నేను చెప్పాను, ఒకసారి మీరు చూడండి. నెక్స్ట్ ఈ 6th క్వశ్చన్ చూద్దాం. ఏంటి 6th క్వశ్చన్? నరేష్ బాట్ ఏ రైస్ బ్యాగ్ ఫర్ ₹1450 అండ్ సోల్డ్ ఇట్ టు 1368 రూపీస్. ఫైండ్ హిజ్ లాస్. క్వశ్చన్ వర్డ్ ప్రాబ్లమ్స్కి క్వశ్చన్స్ అనేవి చదవడం బాగా ఇంపార్టెంట్ అండ్ అది చదివి అర్థం చేసుకోవడం అనేది చాలా అవసరం అనమాట. ఏంటి అని అంటే నరేష్ అనే ఒక పర్సన్ అనమాట. ఏంటి ఆయన చేశాడంటే బాట్ మీన్స్ కొన్నాడు. ఏంటి కొన్నాడు అని అంటే రైస్ బ్యాగ్ని కొన్నాడు. రైస్ తినడానికి యూజ్ చేసే ఆ రైస్ బ్యాగ్ని కొన్నాడు. ఎంత కొన్నాడు అని అంటే 1450 రూపీస్ కొన్నాడు. సో ఇది ముందే మనం చెప్పాము,
కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ అని చెప్పారు. ఏంటి అని అంటే కొనేదాన్ని కాస్ట్ ప్రైస్ అంటారు. ఇక్కడ నరేష్ ఎంత కొన్నాడంటే 1450 రూపీస్ కొన్నాడు. దట్ మీన్స్ కాస్ట్ ప్రైస్ అనేది మనకి 1450 రూపీస్ అవుతుంది. దాన్నే సిపి అని రాసుకున్నాను. ఆ తర్వాత ఏంటైంది, సోల్డ్ ఇట్ టు 1368. దాన్ని అమ్మేశాడు. సోల్డ్ అంటే అమ్మడం, గుర్తుపెట్టుకోండి. ఈ వర్డ్స్ మీనింగ్స్ తెలిసి ఉండాలి. సోల్డ్ అంటే అమ్మడం, ఎవరికో అమ్మేశాడు. సో మేబీ ఈయన షాప్ ఓనర్ అవ్వచ్చు. సో ఆయన అమ్మేశాడు. ఎంతకు అమ్మాడు అని అంటే 1368 రూపీస్కి అమ్మాడు. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్పి అనమాట. దాన్నే సెల్లింగ్ ప్రైస్ అంటారు. సెల్లింగ్ ప్రైస్ 1360 అవుతుంది. కాస్ట్ ప్రైస్ 1450 అయితే సెల్లింగ్ ప్రైస్ 1360 అవుతుంది. సో ఇప్పుడు వాడికి ఏమొస్తుంది, ఎక్కువ కొని తక్కువకి అమ్మాడు. అంటే కాస్ట్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంది, సెల్లింగ్ ప్రైస్ అనేది తక్కువ ఉంది. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే సబ్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది, మైనస్ చేయాలన్నమాట. అప్పుడు ఏమొస్తుంది, లాస్ అనేది వస్తుంది. కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ అనేది తక్కువ ఉండేటప్పుడు లాస్ అనేది వస్తుంది. సో అప్పుడు ఏం చేయాలి, లాస్ మనకు కావాలంటే ఏం చేయాలి, సిపిలో నుంచి ఎస్పి అనేది మైనస్ చేయాలి. సో సిపి ఏంటి 1450లో ఎస్పి 1368 అనేది సబ్ట్రాక్షన్ చేయాలి. సో మీరు సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు బారోయింగ్ ప్రాసెస్ అనేది కంపల్సరీ ఉంటుందన్నమాట. ఓకేనా. ఇక్కడ 0 నుంచి 8 చేయలేం కంటే బారో చేస్తే 10 అవుతుంది. 10లో 8 తీస్తే 2 అనమాట. ఇంకా 5 అనేది 4 ఉంటుంది. మళ్ళీ బారో చేస్తే 14 అవుతుంది. సో ఈ 14లో 6 తీస్తే 8 ఉంటుంది. ఇక ఇక్కడ 3 ఉంటుంది. 4లో నుంచి 1 పోతుంది కాబట్టి 3 ఉంటుంది. 3లో 3 తీస్తే 0 అనమాట. సో ఇది కూడా 0. సో ఆన్సర్ ఏమవుతుందంటే 82 అనేది ఆన్సర్ అవుతుంది. అంటే లాస్ అనేది ఎంత అవుతుంది అని అంటే 82 అనేది లాస్ అనేది అవుతుంది అనమాట. సో ఈ నరేష్కి ఎంత లాస్ వచ్చింది అనేది క్వశ్చన్ అనమాట. ఎంత లాస్ వచ్చింది, 82 రూపీస్ లాస్ అనేది వచ్చింది అనమాట. సో ఇలా ప్రాఫిట్ అండ్ లాస్ మీద క్వశ్చన్స్ వస్తాయి. ఇంకో క్వశ్చన్ కూడా చూద్దాం. ఏంటి, మోహిత్ బాట్ ఏ క్వింటాల్ ఆఫ్ దాల్ ఫర్ 6950 and sold it to rupees 8230. ఓకే, ఫైండ్ హిస్ ప్రాఫిట్. సో క్వశ్చన్లోనే ప్రాఫిట్ అని ఇచ్చాడు. ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి, ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏంటి అసలు చేసింది ఏంటి అంటే మోహిత్ అనేవాడు కొన్నాడు. ఏంటి, బాట్ అంటే కొన్నాడు. ఏంటి కొన్నాడు అంటే ఒక క్వింటాల్ దాల్. బాగా గుర్తుపెట్టుకోండి. 1 క్వింటాల్ అంటే అర్థం ఏంటి అని అంటే 1 క్వింటాల్ మీన్స్ 100 కిలోగ్రామ్స్, 100 కేజీస్. 1 క్వింటాల్ అంటే 100 కేజీస్. 100 కేజీస్ యొక్క దాల్ కొన్నాడు. దాల్ అంటే పప్పు కొన్నాడు. ఓకేనా. ఆ పప్పు ఎంత కొన్నాడు అని అంటే 6950 రూపీస్ కొన్నాడు. అంటే హియర్ సిపి ఈజ్ 6950 రూపీస్. ఓకే, కాస్ట్ ప్రైస్ అనేది 6958 అయితే దాన్ని అమ్మాడు. ఎంతకు అమ్మేశాడు అని అంటే ఎస్పి అనమాట. ఎస్పి 8230 రూపీస్కి అమ్మాడు. సో ఇక్కడ ఏం జరిగింది, సిపి అనేది ఎస్పి కంటే తక్కువ కొని వాడు ఎక్కువగా అమ్మాడు. సో అప్పుడు ఏం జరుగుతుంది అని అంటే ఇలాంటి సిచ్యువేషన్లోనే మనకేమొస్తుంది అంటే ప్రాఫిట్ అనేది వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ప్రాఫిట్ ఫార్ములా ఏంటి, మీరు డైరెక్ట్గా మైనస్ చేసేవచ్చు. ప్రాఫిట్ ఫార్ములా ఎస్పి మైనస్ సిపి అనమాట. సో ఇవన్నీ ఎందుకంటే మీకు ఫర్దర్గా నవోదయ, సైనిక్ స్కూల్ అలాంటి ఎగ్జామ్స్ కూడా మీరు రాసే అవకాశం ఉంటుంది కాబట్టి దానికోసం యూజ్ అవుతుంది. సో బేసిక్ క్లాసెస్ ఫర్ నవోదయ, సైనిక్ స్కూల్, మిలిటరీ స్కూల్కి. ఓకేనా. ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే 8230 నుంచి 6950ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, అప్పుడు ఏమొస్తుంది 0. నెక్స్ట్ ఏంటి 13లో 8 అనేది సబ్ట్రాక్ట్ చేస్తే 13లో 5 సబ్ట్రాక్ట్ చేస్తే 8 వస్తుంది. ఇక 1 ఉంటుంది, ఇట్ బికమ్స్ 11. 11లో 9 తీస్తే 2 వస్తుంది. అండ్ 7లో 6 మైనస్ చేస్తే 1 వస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే 1280 రూపీస్ అనేది అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇది ఈ మోహిత్కి వచ్చిన ప్రాఫిట్ అనమాట. సో ప్రాఫిట్ చేసేటప్పుడు ఏం చేయాలి, సెల్లింగ్ ప్రైస్ నుంచి కాస్ట్ ప్రైస్ అనేది మైనస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో మనం చూడగానే ఆ క్వశ్చన్లో మనకి చేయాల్సింది ఏంటనేది మనకు అర్థమైపోవాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి ఈ క్వశ్చన్ అంటే
సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 7525. టూ నెంబర్స్ యొక్క సమ్ అనేది 7525. టూ నెంబర్స్ ఉన్నాయి, ఆ టూ నెంబర్స్ యొక్క సమ్ అనేది 7525 అయితే వన్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 3829. అందులో ఒక నెంబరు 3829 అయితే సో అదర్ నెంబర్ ఈజ్ డాష్ అన్నది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే సమ్ అంటే ఏంటంటే ప్లస్. ఏంటి, టూ నెంబర్స్ని ప్లస్ చేస్తే అంటే టూ నెంబర్స్ అనుకోండి, ఎక్స్ వై అనుకోండి. ఈ టూ నెంబర్స్ని సమ్ చేస్తే అంటే ప్లస్ చేస్తే నీకేం వస్తుందంట, 7525 వస్తుంది. ఓకేనా, అందులో ఒక నెంబర్ ఇస్తాడు 3829. ఒక నెంబర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ ప్లేస్లో 3829 అనే నెంబరు ఉంది, వై ప్లేస్లో ఎంత ఉందో తెలియదు. సో అప్పుడు ఈ నెంబర్కి అంటే 3829కి ఎంత యాడ్ చేస్తే 7525 అనేది వస్తుంది అనేది ఇక్కడ మనం చూడాలి. ఓకేనా, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. దేని నుంచి, ఈ 7525 నుంచి 3829ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఎలా సబ్ట్రాక్ట్ చేస్తాం తెలిసిందే కదా, బారోయింగ్ చేయాలి. 15 - 9 చేస్తే 6. ఓకే, 11 ఉంటుంది, 1, 11 - 2 చేస్తే 9, అండ్ 4 ఉంటుంది. 14 - 8 చేస్తే 6, అండ్ 6 - 3 చేస్తే 3 వస్తుంది. సో ఆన్సర్ 3696 అనేది మనకి ఆన్సర్ అనేది అవుతుంది. 3696 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, ఇలాంటి క్వశ్చన్స్ని మనం చేయాల్సి వచ్చినప్పుడు ఈ బిగ్ నెంబర్ నుండి స్మాల్ నెంబర్ అనేది మైనస్ చేస్తే సరిపోతుంది అన్నమాట. నా ఇంకో మోడల్ మనం చూద్దాం. ఈ వర్డ్ ప్రాబ్లమ్స్ మీద మీకు పూర్తిగా కమాండింగ్ రావాలంటే గ్రిప్ రావాలన్నమాట. చూడండి, 9th క్వశ్చన్. కీర్తి హ్యాస్ 950 రూపీస్ ఇన్ హెర్ కిడ్డీ బ్యాంక్. కీర్తి దగ్గర కిడ్డీ బ్యాంక్ ఉంది, తను 950 రూపీస్ సేవ్ చేసుకుని ఉందన్నమాట కిడ్డీ బ్యాంక్లో. ఓకేనా, సో షీ స్పెంట్ 540 రూపీస్ ఫర్ హర్ స్కూల్ ఎగ్జిబిషన్ ట్రిప్. తను ఒక ఖర్చు పెట్టింది. ఎంత ఖర్చు పెట్టింది అని అంటే స్పెంట్ అంటే ఖర్చు పెట్టడం. ఓకేనా, 540 రూపీస్ ఖర్చు పెట్టింది. దేనికోసం ఖర్చు పెట్టింది, స్కూల్ ఎగ్జిబిషన్ ట్రిప్ అనేది ఉందన్నమాట. ఆ స్కూల్ ఎగ్జిబిషన్ ట్రిప్ కోసమని 540 రూపీస్ అనేది ఖర్చు పెట్టింది. ఓకేనా, హౌ మచ్ మనీ వాజ్ లెఫ్ట్ విత్ హెర్. ఖర్చు పెట్టిన తర్వాత తన దగ్గర ఇంకా ఎంత మనీ అనేది ఉంది అనేది క్వశ్చన్ అనమాట. సో తన కిడ్డీ బ్యాంక్లో ఉండే అమౌంట్ 950 రూపీస్ అనమాట. ఓకే, ఆ తర్వాత తను ఎంత ఖర్చు పెట్టింది, 540 రూపీస్ అనేది ఖర్చు పెట్టింది. అప్పుడు ఏం జరుగుతుంది, మైనస్ చేయాలన్నమాట. సో మైనస్ చేస్తే ఇప్పుడు తన దగ్గర ఎంత ఉందో అనేది మనకు ఆన్సర్ వస్తుంది. మైనస్ ఎలాగా, 0, 1, 4. ఓకే, 410 రూపీస్ అనేది తన దగ్గర ఉందన్నమాట. క్వశ్చన్ అనేది చదివితేనే ఆన్సర్ అనేది ఎంత ఈజీగా చేయగలమని మనకు అర్థమైపోతుంది. అదే క్వశ్చన్ అర్థం చేసుకోకుండా, క్వశ్చన్ అనేది ప్రాపర్గా రీడ్ చేయకుండా మనం ఏదో చేస్తే వేస్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో 10th క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఏంటంటే, ఇన్ ఏ విలేజ్ దేర్ ఆర్ 10,259 ట్రీస్. ఒక విలేజ్లో 10,259 ట్రీస్ ఉన్నాయి, చెట్లు అనేవి ఉన్నాయి అన్నమాట. అవుట్ ఆఫ్ దేర్ 5,129 ట్రీస్ ఆర్ ఫెల్ డౌన్ డ్యూ టు సైక్లోన్. ఆ ట్రీస్లో కొన్ని పడిపోయాయి, సైక్లోన్ వల్ల, తుఫాను వల్ల పడిపోయాయి అన్నమాట. ఎన్ని ట్రీస్ పడిపోయాయి అంటే 5,129 ట్రీస్ అనేవి పడిపోయాయి అన్నమాట. సో ద నంబర్ ఆఫ్ రిమైనింగ్ ట్రీస్, ఇంకా మిగిలిన చెట్లు అనేవి ఎన్ని ఉన్నాయి అనేది క్వశ్చన్ అనమాట. ఇలాంటి క్వశ్చన్ కూడా, ఇలాంటి ప్రాబ్లం కూడాను మనం సబ్ట్రాక్షన్ చేయాలి. ఎలా, 10,259 నుంచి 5,129ని సబ్ట్రాక్ట్ చేయాలి. సో ప్లేస్ వాల్యూస్ చూడండి, 5 ఎలా ఇటువైపు వేయలేదు, థౌజండ్స్ ప్లేస్ నుంచి స్టార్ట్ చేసాం. సబ్ట్రాక్షన్ మనం ఎలా చేసేది, 990, 52, 3, 2, 1, 1, 0 నుంచి 5 తీలేం కాబట్టి 10 అయిపోతుంది. 10లో 5 తీస్తే 5 అనమాట. సో ఎంత వస్తుంది, 5,130 అనేది ట్రీస్ అనేవి మిగిలి ఉన్నాయి. సో సైక్లోన్ వల్ల పోయినవి ఎన్ని ఉంటాయంటే 5,129 ట్రీస్ అనేవి పోయాయి, సగానికి సగం ట్రీస్ అనేవి పోయాయి అనమాట.
సో ఇది మనకి సంబంధించిన సబ్ట్రాక్షన్కి సంబంధించిన చాప్టర్. దీని మీద ఇంకా మరికొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ముందు వీడియోలో కూడా మనం డిస్కస్ చేద్దాము. సో ముందు వీడియోస్ మీరు చూడాలి. అవన్నీ కూడాను ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను పెట్టాను. ఆ వీడియోస్ చూస్తే మీకు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఓకేనా? ఎవరైనా ఇంకా చూడకపోతే ఆ ముందు వీడియోస్ని చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ.